నీ ప్రార్థన ఆలకించిన వాడు, నీ ప్రార్థనకు జవాబిచ్చిన వాడను, నీవు గ్రహింపలేని గొప్ప కార్యములను నీ పట్ల చేసిన వాడు నేను. కానీ నీ దేవుని యొక్క సన్నిధిలో మెలకువ కలిగి ఆయన అంటున్నాడు, నీ బలిపీఠం అనే హృదయాన్ని మార్చుకోమంటున్నాడు. నీ బలిపీఠం అనే హృదయాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకోమంటున్నాడు. ఈరోజు నీ బలిపీఠం అనే హృదయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ హృదయము పాపముతో నింపబడి ఉందా? కఠినమైన స్థితిలో ఉందా? గర్వించే హృదయముగా ఉందా? చెడ్డ తలంపులు ఆలోచనలతో నింపబడి దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఆలయములకు, దేవుని యొక్క సావాసములకు దూరంగా బ్రతుకుతున్నావేమో, జీవిస్తున్నావేమో. ఈరోజు జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీలో పాపము నింపబడదు. గర్వించే మనసు ఉంటే, చెడ్డ తలంపులు ఆలోచనలుంటే నువ్వు దేవునికి సమర్పించవు, దేవుని దగ్గరగా బ్రతకవు, దేవుని యొక్క సన్నిధికి నీవు ఆసీనుడిగా ఉండవు, దగ్గరగా కనబడవు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీ హృదయాన్ని పవిత్రపరచుకో, నీ హృదయాన్ని పరిశుద్ధంగా మార్చుకో. దేవునికి అనుకూలమైన హృదయముగా నీ మార్చుకున్నప్పుడు, ఆ పరిశుద్ధత కలిగిన హృదయముగా నీవు సిద్ధపరచుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీకు సమీపం ఉన్నవాడు నేను, నీకు దగ్గరగా ఉన్నవాడు నేను. నీ కాలంలో ఎటువంటి తెగులు వచ్చిన నీకు సమీపకుండా నేను తప్పించిన వాడను, నీ మీద నా కన్ను దృష్టిని నిలిపిన వాడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఎట్టి హృదయం కలిగిన వారిగా మనం ఉన్నాం. ఎలాంటి హృదయం కలిగి మన జీవితాన్ని ప్రభులో కొనసాగిస్తున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. ప్రార్థన చేసే దేవుని సంగమా, ప్రార్థన చే దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈరోజు దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. ఈరోజు దేవుని ప్రార్థన ఆలకించి నీ పక్షమున గొప్ప కార్యములను చేయడానికి సిద్ధపడుతున్న వాడు ఉన్నాడు. కానీ పాపం దేవునికి నీకు అడ్డుగా నిలుస్తున్నావేమో, నీ గర్వించే మనసు దేవునికి నీకు అడ్డుగా నిలుస్తుందేమో, నీ చెడ్డ తలంపులు ఆలోచన కలిగిన హృదయం దేవునికి నీకు అడ్డుగా నిలుస్తుందేమో. ఒక్కసారి గ్రహించి వాటిని దూరపరచుకో. పరిశుద్ధమైన హృదయాన్ని సంపాదించుకో. పరిశుద్ధమైన హృదయాన్ని కలిగిన వాడి ముందు దేవునితో మాట్లాడేవాడు, నీవు జవాబిచ్చిన వాడు, గొప్ప కార్య పక్షమును కనపరచి నీకు సమీపం ఉండి దగ్గరగా ఉండి నీ మీద తన కన్ను దృష్టి నిలిపిన వాడని ప్రభు వారి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకో. దేవుని జ్ఞాపకం చేసుకో.